ఆయన రాజీలేని సీఎం నాయకుడు, కేరళ కమ్యూనిస్టు దిగ్గజం, భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజ నేతల్లో ఒకరు. అతి సాధారణ నేపథ్యం నుంచి రాజకీయ ఉన్నత శిఖరాలకు ఎదిగిన పోరాట యోధుడు. 82 ఏళ్ల వయసులో సీఎం పదవిని చేపట్టి పదవులకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఆయనే విఎస్ అచ్యుతానందన్. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా విఎస్ గా పేరొందిన అచ్యుతానందన్ కు ఆర్థిక సంస్కరణలంటే చిరాకు. అందుకే కేరళలో కోకోకోలా ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అరుదైన నేత కూడా. 100 ఏళ్లు బతికి ఇటీవల తుదిశ్వాస విడిచారు. విఎస్ అచ్యుతానందన్ గత నెల 23న గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. రెండు 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేశారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. విఎస్ గా ప్రసిద్ధి చెందిన అచ్యుతానందన్ కేరళలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతల్లో ఒకరిగా, రాజీలేని సిపిఎంగా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1923 అక్టోబర్ 30న ఎగువ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఆయనకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి, 11 ఏళ్ల వయసులో తండ్రి మరణించారు. బాల్యంలోనే కష్టాలను ఈదుకుంటూ వచ్చిన విఎస్ 17 ఏళ్ల వయసులో సిపిఐలో చేరి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1946లో ట్రావెన్కోర్లో జరిగిన సాయుధ తిరుగుబాటులో పాల్గొని 4 ఏళ్లు జైలు శిక్షకు గురయ్యారు. విఎస్ అవసరమైతే తను ఎవరితోనైనా విభేదించగలరు. కలిసి పనిచేసేంత సత్తా ఉంది. అక్రమాలు, అవినీతి, అనైతికతను ఏమాత్రం సహించని విఎస్ సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టలేదు. పార్టీతో కూడా విభేదించి ఒక దశలో పార్టీ ద్రోహి అనిపించుకున్నా సరే ఆ పార్టీనే అంటిపెట్టుకుని తన జీవిత కాలంలో ఎత్తిన ఎర్ర జెండాను వదలని పోరాట యోధుడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో అచ్యుతానందన్ ఒకరు. 2006 నుంచి 2011 మధ్య కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు అచ్యుతానందన్. 2001 నుంచి కేరళ పాలక్కాడ్ జిల్లాలోని మలంపూజ నియోజకవర్గాన్ని తన రాజకీయ క్షేత్రంగా మార్చుకున్నారు అచ్యుతానందన్. 10 సార్లు పోటీలో నిలిస్తే 7 సార్లు గెలిచి కేవలం 3 సార్లు మాత్రమే ఓడిపోయారు. 1980 నుంచి 1991 వరకు విఎస్ 3 సార్లు సిపిఐఎం కేరళ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1980లలో పార్టీలో సైద్ధాంతిక సంఘర్షణ తీవ్రమైనప్పుడు శంకరన్ నంబూద్రి ప్రసాద్ అండతో తన పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అంతర్గత రాజకీయాలతో 1985లో సిపిఐఎం పోలిట్ బ్యూరో నుంచి సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత పార్టీ లైన్ కు కట్టుబడి ఉంటానని చెప్పి వివరణ ఇవ్వడంతో మళ్లీ పార్టీ ఆయన్ని అక్కున చేర్చుకుంది. కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టులోనూ అచ్యుతానందన్ది కీలక పాత్ర. కేరళ మంత్రివర్గం 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఆమోదించి 2008లో విఎస్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కేరళ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగిన రికార్డ్ ఆయన సొంతం. హిల్ రిసార్ట్ కు కేరాఫ్ గా, టీ గార్డెన్స్ కు చిరునామాగా మున్నార్ను మార్చారు. 2007లో ఎవరి సాయం లేకుండా శబరిమల కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ యాత్రకు వెళ్లిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు మారుమోగింది.